నేను అశోక్ ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఒకరిపై ఒకరి దాడులు, విమర్శలు, మాటల తోటాలు వెళ్తూ ఉన్నాయి. అటు వైసీపీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు, ఇటు టీడీపీకి సంబంధించిన ముఖ్యమైన నేతలంతా కూడా అక్కడే మోహరించారు. రెగ్యులర్గా ఎంపీ ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నిక, ఉప ఎన్నిక జరిగిన సందర్భంలో ఇలాంటి పరిస్థితులు మనం చూస్తుంటాం. కానీ ఒక చిన్న ఎమ్మెల్సీ జడ్పీటీసీ, అది కూడా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి ఇప్పుడు ఈ రకమైన ఉద్రిక్తమైన వాతావరణం ప్రస్తుతం పులివెందుల్లో కనిపిస్తోంది. సో 2 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి కూడా జరిగింది. సో ఆ దాడిలో ఆయన చెయ్యి కూడా విరిగింది. ప్రస్తుతం రమేష్ యాదవ్ గారు ప్రస్తుతం లైవ్లో మనతో పాటు జాయిన్ అవుతూ ఉన్నారు. ఒకసారి దృశ్యాలు చూడొచ్చు. ఆ రోజు అంటే దాడి జరిగిన రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలంతా కూడా ఆయా గ్రామాల్లోకి వెళ్తున్న సందర్భంలో అక్కడ టీడీపీ నేతలు వీరిపైన దాడి చేశారు అనేది అలిగేషన్. సో ఆ అలిగేషన్లోనే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కారు పైన దాడి చేశారు, ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఆయన పైన కూడా ఫిజికల్ అటాక్ చేసిన నేపథ్యంలో ఆయన చెయ్యి సీరియస్ అటాక్ అనేది జరిగింది. సో అక్కడ ఆయన హాస్పిటల్కి చేరటం, హాస్పిటల్లో కూడా ఆయనకి ట్రీట్మెంట్ చేయించుకుంటున్న దృశ్యాలు కూడా మనం ఎదురుగా స్క్రీన్ మీద చూడొచ్చు. బేసిక్గా వివాదాలకు దూరంగానే కనిపిస్తారు రమేష్ యాదవ్. ఫస్ట్ టైం బహుశా ఈ ఇష్యూ తర్వాత కొంత కాంట్రవర్సీ అయ్యారు, కొంత విమర్శలు ఫేస్ చేస్తున్నారు, కొంత హైలైట్ కూడా అయ్యారు ఈ ఇష్యూ తర్వాత ఎన్నికల్లో. సో ఒకసారి రమేష్ యాదవ్ గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రమేష్ గారు, ఇంకా కట్టుతూనే ఉన్నారు, చెయ్యి నొప్పి ఏం తగ్గలేదా మీకు? పెయిన్ ఇంకేం తగ్గలేదన్నా. ఐ థింక్ ఒక 2-3 days ఈ బ్యాండ్ ఏదో హ్యాండ్ బ్యాగ్ అంటారు, దీన్ని హ్యాండ్ బ్యాగ్ వాడమని చెప్పి డాక్టర్స్ చెప్పారు. సో మేబీ ఒక 2-3 daysలో తీసేసేయచ్చు. బ్యాక్ షోల్డర్ పైన తగిలింది కాబట్టి కొంచెం షోల్డర్ పెయిన్ ఉంది. ఓకే, ఎవరండి మీ మీద దాడి చేసింది? ఇదేంటంటేనా, పులివెందులకు సంబంధించి జిల్లా పరిషత్ బై ఎలక్షన్, దానికి సంబంధించి నల్గొండవారి పల్లెకు మా వైఎస్ఆర్సీపీ పార్టీ కొంతమంది ముఖ్య నాయకులు కలిసేందుకు నేను, నాతో పాటు వెలుపుల రాము గారు అనేసి, దాంతోపాటు మా సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులతో నల్గొండవారి పల్లెకు వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి అక్కడ మా సంబంధించిన నాయకులతో అందరితో మాట్లాడి అంత అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చే టైంలో ఈ కూటమి ప్రభుత్వం సంబంధించిన కొంతమంది వచ్చి మా మీద ఇమ్మీడియట్గా అటాక్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, బేసిక్గా అది మీ జిల్లా, మీరు కూడా కడప జిల్లా వాస్తవ్యులు. పులివెందుల చుట్టుపక్కల మొత్తం ఏదైతే ఎదుగూరి సందింటి ఫ్యామిలీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అడ్డా అని చెప్తూ ఉంటారు. అలాంటి చోట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీపైన దాడి చేసే ధైర్యం లేకపోతే ఆ సిచ్యువేషన్ ఉంటుందంటారా? యాక్చువల్గా ఏంటంటే అది ఒక చిన్న జెడ్పీటీసీ బై ఎలక్షన్, అంటే ఒక 10,000 ఓట్ల సంబంధించిన ఒక చిన్న బై ఎలక్షన్. ఇదేదో శాసనసభదో లేకపోతే ఎంపీ ఎలక్షన్సో ఇంకోటి కాదు, కేవలం 10,000 సంబంధించిన జెడ్పీ ఎలక్షన్ ఒక పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంది. మీకు కూడా తెలిసిందే. అది కేవలం అధికారంలో ఉన్నారని ఒక భావనతో ఈరోజు ఇంత అరాచకమైన ఎలక్షన్ జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిందే, కడప జిల్లా కావచ్చు, ముఖ్యంగా పులివెందుల గడ్డ వైఎస్ఆర్ అడ్డ. వైఎస్ఆర్ గారు సుమారుగా ఒక 5-6 సార్లు ఎమ్మెల్యేగా, ఒక 3-4 సార్లు ఎంపీగా చేశారు. మా నాయకుడు, మా లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీగా చేశారు, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మా అవినాష్ అన్న 3 సార్లు ఎంపీగా గెలిచారు. అంటే పులివెందుల గడ్డ అంటేనే వైఎస్ కుటుంబం అంది. అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఎవరైనా కంప్లీట్గా వైఎస్ఆర్ ఫ్యామిలీకే సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ ఈ ఎలక్షన్ కేవలం వాళ్ళ అధికార దర్భం కావచ్చు, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిష్టకు భంగం కలిగించేలాగా ఈ ఎలక్షన్ మేమేదో గెలవాలా, ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి
కూటమి ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఒక అరాచక ఎలక్షన్గా ఈ ఎలక్షన్ జరుగుతోంది. అంటే నేను అనేది ఏంటంటే పులివెందుల జగన్మోహన్ రెడ్డి అడ్డా అయినప్పుడు మీరు హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఎందుకు అట్లా గొడవలకు దిగుతున్నారు, ఎందుకు అంత ఆందోళన చెందుతున్నారు, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు? ఆటోమేటిక్గా మీరు ఇంట్లో కూర్చున్నా ఓట్లేస్తారు కదా జనం. అదేనా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన ఎవరు అరాచకాలు కానీ గొడవలు కానీ చేయలేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు చూస్తే మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులే ఇబ్బంది పడ్డారు. మా వాళ్ళ మీదనే కొన్ని వందల మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి లోపల పెట్టడం జరుగుతూ ఉంది. అదే కాకుండా నిన్న సాయంత్రం పోలింగ్ స్టేషన్లు కూడా మార్చడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది పులివెందుల్లో ఎంత గౌరవమైన పరిస్థితి ఉందనేసి. ఎస్, మీరు చెప్పింది రైటే. ఎలక్షన్ అన్నాక మేము ఖచ్చితంగా ఇంటింటి దగ్గర పోవాలి, మేము చెప్పుకోవాలి కదా. మేము 2019 నుంచి 2024 వరకు మేము ఏం చేశాము. ఈరోజు ఈ ఎలక్షన్ మీ ఎలక్షన్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు నిలబెట్టే బాధ్యత మీది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పేరును ప్రతిష్టకు భంగం తెచ్చేలాగా ఈరోజు ఈ ఎలక్షన్ జరపాలనేసి ఒక కుట్రపూర్వకంగా చేస్తున్నారనేసి మేము కూడా పబ్లిక్లో చెప్పుకోవాలి కదా. ఇప్పుడు మీరు చూస్తే మాకు సంబంధించిన కొంతమంది నాయకులే మేము అక్కడికి వెళ్తాం. కానీ ఈరోజు ఆ చిన్న మండలంలో ఒక్కసారి మీరు పోయి చూడండి, ప్రతి గ్రామంలో ఒకరు లేదా ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఒకరు లేదా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ సంబంధించిన క్యాడర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లీడర్లు అందరూ అక్కడే ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే మీకే అర్థమవుతుంది ఎవరు భయపడుతున్నారు అని. అంటే అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా చేసేది అదే కదా. ఇప్పుడు వైఎస్ఆర్ మీ ప్రభుత్వం 2019, 2024 మధ్యలో ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి. నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషనర్గా ఉన్న సందర్భంలో ఎక్కడ ఒక్క మున్సిపాలిటీ కానీ, ఒక్క సర్పంచ్ కానీ, ఒక జడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ ఏది కూడా ప్రత్యర్థి పార్టీలు అంటే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు గెలవకుండా మీ యంత్రాంగం మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంకా చోటబోట నేతలు మొత్తం కూడా ఆయా గ్రామాల్లో మాటేసి మీ పార్టీని గెలిపించుకున్నారు కదా. తప్పే ఉంది. అధికార పార్టీ ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో లోకల్ బాడీ స్థానిక సంస్థల్లో కూడా మనం గెలిస్తే డెవలప్మెంట్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుందని ఆశించడం తప్పేం లేదు కదా. టీడీపీ చేస్తున్నది అదేనేమో. అదేనా మీరు చెప్పేది? మేము ఎక్కడెక్కడ అరాచకాలు చేయలేదు, దౌర్జన్యాలు చేయలేదు. మేము కేవలం ఎవరైనా నామినేషన్ వేసుకున్న వాళ్ళు ప్రశాంతంగా నామినేషన్ వేసుకున్నారు, ఎలక్షన్ కంటెస్ట్ చేసాము, ఎలక్షన్లు కంటెస్ట్ చేసుకున్నారు, వద్దని అనుకున్న విత్డ్రాల్ చేసుకున్నారు. అంతే తప్ప మేము ఎక్కడ దాడులు చేయలేదు. మీరు 2019 నుంచి 2024 వరకు జరిగిన ఎలక్షన్లన్నీ చూడండి. రమేష్ గారు మిమ్మల్ని అడ్డుపడుతున్నాను. యాక్చువల్లీ వాపస్ తీసుకోవాలేమో, అన్ని రికార్డెడ్గా ఉన్నాయి. 2022లో అనుకుంటా బహుశా లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు కుప్పంలో కానీ, చిత్తూరులో కానీ, కడపలో కానీ, కర్నూలులో కానీ నామినేషన్ వేయటానికి వెళ్తూ ఉంటే వాళ్ళ దగ్గర పేపర్లు చించేశారు కెమెరాల ముందు. వాళ్ళని పట్టుకుని దాడి చేశారు, వాళ్ళని కిడ్నాపులు చేశారు. కాదు, ఒక భయానక వాతావరణం క్రియేట్ చేశారు. ఏకంగా చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో మున్సిపల్ చైర్మన్ గెలవటానికి, అక్కడ ఎంపీపీలు, జడ్పీటీసీలు గెలవటానికి, అలాగే మున్సిపల్ చైర్మన్ పీఠం గెలవటానికి ఎన్ని ప్రయత్నాలు. ఏకంగా పెద్దిరెడ్డి లాంటి మంత్రి పోయి అక్కడే కూర్చున్నాడు. సో కొంతమంది ఓటర్లు బెదిరించారని అలిగేషన్స్ ప్రశాంతంగా మేము చేసిన పని అలిగేషన్స్ కానీ మేము ఎక్కడ దాడులు చేయలేదు. వాళ్ళు అలిగేషన్ చేశారు, వాళ్ళు కావాలని అలిగేషన్ చేశారు. ఎందుకు? ప్రజల దగ్గర సానుభూతి తెచ్చుకోవడం కోసం. కానీ మేము ఎక్కడ దాడులు చేయలేదు. దాని ఉదాహరణ మళ్ళీ మేము ప్రభుత్వంలో ఉండి నేను మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్గా అనౌన్స్ చేయించుకొని నేను ప్రొద్దుటూరులో 11వ వార్డు కౌన్సిలర్ మేము నిలబడినప్పుడు నాకు కూడా నామినేషన్ ఇస్తారు ఆపోజిట్గా. నేను కూడా ఎలక్షన్లో నిలబడినాను. నేను కూడా 1100 ఓట్ల మెజారిటీతో నేనే గెలిచినాను. మళ్ళీ నేను మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఉన్నప్పుడు, నేను అధికారం ఉన్నప్పుడు నేను భయపడిచ్చో ఇంకోటి చేసో చేసుకోవచ్చు కదా. ఎక్కడే కానీ చేయలేదు. వాళ్ళు స్వతంత్రంగా విత్డ్రా చేసుకొని ఇచ్చాం. వాళ్ళు చేసుకోకపోతే కేవలం మేము జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా చూపించే మేము ఓట్లు అడిగాం. ప్రజలు మమ్మల్ని ఆదరించారు, మేము చేసిన పనిని గుర్తించారు, మేము చేసిన సంక్షేమాన్ని వాళ్ళు ఆదరించారు. కాబట్టే మాకు అట్మోస్ట్ మెజార్టీ ఇచ్చి ప్రతి ఒక్క పీఠం మాకు ఇచ్చారు. అదేవిధంగా మేము డెవలప్మెంట్ చేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసి చూపించినాం.
కానీ ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి రమేష్ యాదవ్ గారు. మీరు ఈరోజు మేమేం చేయలేదని చెప్పొచ్చు, కానీ అన్నీ రికార్డెడ్గా ఉన్నాయి కదా. నామినేషన్ వేయడానికి వెళ్తున్న వాళ్ళ మీద దాడి చేశారు, నేను కూడా అదే ఎన్నికల సమయంలో కిడ్నాపులు చేశారు, నామినేషన్ పేపర్లు చించేశారు. ఒక బీభత్సకరమైన వాతావరణం కదా ఆ రోజు. నిమ్మగడ్డ రమేష్ కమిషనర్గా ఉన్నప్పుడు నిమ్మగడ్డ రమేష్ని కులాల ఉచ్చులోకి లాగారు. నువ్వు పలానా కులవాడి కాబట్టి టీడీపీకి సపోర్ట్ చేస్తున్నావు అని తిట్టారు. ఒక దారుణమైన సిచ్యువేషన్ లేదా మీకు అక్కడ? ఎన్నికలు వాయిదా వేసిన సందర్భం వచ్చింది. అది ఎందుకు వాయిదా వేసే సందర్భం వచ్చిందన్న, కోవిడ్ అని చెప్పేసి ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతున్న టైంలో ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ ఎలక్షన్ పోస్ట్పోన్ చేసే టైంలో మేమందరం వెళ్ళి అడిగాము. అంతేగాని మేము ఎక్కడే కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఎక్కడే కానీ మేము ఉద్దేశపూర్వకంగా అభియోగం చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. ఓకే, ఒక్కసారి మొన్న మీ మీద అటాక్ జరిగినప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, అంటే మీ పార్టీ అధినేత మీతో మాట్లాడారు. ఒక ఆడియో ప్లే చేయండి పీసీఆర్. బ్లాక్ చేశాను. బ్లాక్ చేసి కంప్లీట్గా రాడ్లు ఉన్నాయన్నా, రాడ్లు ప్లస్ కట్టెలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత మీరు బయలుదేరి వస్తున్నారు, అవును వచ్చేస్తున్నాను. వస్తా ఉంటే దాంట్లో అటకాయించారు. అంతేనా? మా కారు ముందు ఒక కారు పెట్టారన్నా, కారు బ్యాక్ సైడ్ ఒక కారు పెట్టారన్నా. పెట్టేసి దగ్గర ఒక 100 మంది పైన దిగారన్న. మొత్తం వాళ్ళ 10 కార్లు వచ్చారన్న. మా కారు చుట్టూ రౌండప్ చేసేసారన్న. రౌండప్ చేసేసి రాడ్లు ఉన్నాయన్న, తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చినారు. దాని తర్వాత కట్టెలన్నీ తీసుకొచ్చి అద్దాలన్నీ పగలడం స్టార్ట్ చేశారన్న. కారుకు ఫ్రంట్ బ్యాక్ అంతా. అద్దాలు ఏమి పగిలినా కూడా లోపలికి వాళ్ళు ఈ రాడ్లన్నీ పంపించలేకపోయారు. బ్యాక్ సైడ్ అద్దం గట్టిగా కొట్టేసరికి పగిలిపోయింది. పగిలిపోయేసరికి అక్కడ రాడ్లు తీసుకుని అక్కడి నుంచి మన రామన్నకు ఫస్ట్ తలపైన కొట్టారన్న. తలపైన కొడితేనే నన్ను తలపైన కొట్టినప్పుడు నేను ఇలా ఫ్రంట్కు మూవ్ అయ్యేసరికి నా బ్యాక్ సైడ్ నా భుజం పైన గట్టిగా పడింది. పడుతూనే సరే అనేసి చుట్టూ రౌండ్ అప్ అయింది అనేసి ఇంకా డోర్లు పీకుతున్నాను, కానీ పీకలేకపోయారు. డోర్స్ అన్ని సెంటర్ లాక్ చేశారు. అంటే బండి పైన పెట్రోల్ పోసేసారు. ఓకే, అక్కడ అటాక్లో రెడ్ రేంజ్ రోవర్ కారు మీదేనండి రమేష్ యాదవ్ గారు? అవునండి, అది ఆ కార్ రేంజ్ రెడ్ కలర్ నాదేనండి. ఓకే, ఆ కారు మీద అటాక్ చేసి తర్వాత లోపల ఉన్న మీ పైన దాడి చేశారు. అవును, వెనకాల అద్దాలు పగలగొట్టి అద్దాల దగ్గర నుంచి నా పైన దాడి చేయడం జరిగింది. అప్పుడు మేము కారులోంచి బయటికి రాలేదు. ఓకే, అప్పుడు మా కారు మీద పెట్రోల్ పోస్తే మేము బయటికి రావాల్సి వచ్చేస్తుంది. ఎవరికి ఒక ఆయనకి తల కూడా పగిలినట్టుందండి, షర్ట్ అంతా బ్లడ్తో వచ్చినట్టున్నారు హాస్పిటల్కి మీతో పాటు. అవును, యాక్చువల్గా మేమిద్దరము పక్కన పక్కనే ఉన్నాము. ఆ చుట్టూ కారు అంతా అద్దాలన్నీ పగలగొట్టిన తర్వాత బ్యాక్ సైడ్ అద్దం పగలగొట్టారు. ఆ పగిలినప్పుడు కంప్లీట్ ఆ గ్లాస్ అనేది బ్రేక్ అయిపోయేసరికి ఆ గ్లాస్లో నుంచి కొట్టడం జరిగింది ఫస్ట్ నా పక్కన ఉన్న రాము గారికి. అప్పుడు తనకు ఇక్కడ గాయం తగిలింది. రెండోది ఇట్లా చేసేటప్పుడు ఇట్లా కొంచెం ముందుకు వచ్చేసరికి నా షోల్డర్కి ఇక్కడ అంటే బ్యాక్ షోల్డర్కు ఇక్కడ తగిలింది అనమాట. సో మమ్మల్ని బయట తీయాలనేసి 4 డోర్లు కంప్లీట్గా బ్రేక్ చేశారు. ఓకే, బ్రేక్ చేస్తే అది డోర్స్ ఓపెన్ కాలేదు. అంటే మీకు తెలుసు అరేంజ్ కొంచెం స్ట్రాంగ్ వెహికల్, లక్కీగా డోర్స్ ఓపెన్ కాలేదు. దాని కాలేదనే ఉద్దేశంతో పెట్రోల్ పోస్తే మేము బయటికి రావాల్సి వచ్చింది. ఒకవేళ ఇన్ కేసు ఆ రోజు కారులో వెంటనే దొరుకుంటే మీరు స్పాట్లో ఏమై ఉండేది రమేష్ యాదవ్ గారు? పొరపాటున దొరుకుంటే అందరికీ తెలుసు, అదే అందరికీ తెలుసు ఎంత పెద్ద దాడో. మేము కానీ ఆ రోజు కానీ దొరికే ఉంటే ఈరోజు ఇక్కడ అసలు మేము ఈ ప్రపంచంలో ఈ అసలు మేము బ్రతికుండే వాళ్ళమా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఇప్పుడు కూడా ఆ ఇన్సిడెంట్ అవన్నీ చూస్తూ ఉంటే ఆ దేవుని దయే, మా జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్సే ఈరోజు మేము బ్రతికి ఇట్లున్నామంటే. ఒకసారి అంటే మీకు అసలు దెబ్బే తగలలేదు, అంతా ఒక డ్రామా ఆడుతూ ఉన్నారు, ఒక సింపతి కోసం ఇది క్రియేట్ చేస్తున్నారు అని మీ మీద కొన్ని ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. చూసారా, మీ దృష్టికి వచ్చిందా? అనేవాళ్ళు అంటానే ఉంటారన్న. ఎందుకంటే సాక్షాత్తు ఎంటైర్ మీడియా చూశారు. దాని తర్వాత నా పక్కన ఉన్న వాళ్ళకి ఎన్ని గాయాలు తగిలే చూశారు. నేను ఉండే కూర్చున్న వెహికల్లో ఉన్నవాళ్ళు కూడా చూశారు. దెబ్బలు తగలకపోతే లేకపోతే ఇంకో దానికోసము మేము ఈ నాటకాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళకేమైనా ఉందేమో కానీ మాకైతే ఆ పరిస్థితి లేదు, ఆ అవసరమూ లేదు. అంటే సోషల్ మీడియాలో మీ మీద ఒక ట్రోల్ నడుస్తుంది, ఒక మీమ్ కూడా నడుస్తుంది. అంటే ఈ సిచ్యువేషన్లో ఒకసారి అంటే టీడీపీ బహుశా దీన్ని సర్క్యులేట్ చేస్తుంది ఆటోమేటిక్. ఒకసారి మీమ్ ప్లే చేయండి. బ్లాక్ చేశాను. బ్లాక్ చేసి కంప్లీట్గా రాడ్లు ఉన్నాయన్నా, రాడ్లు ప్లస్
కట్టెలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మీ క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత మీరు బయలుదేరి వస్తున్నారు. అవును, వచ్చేస్తాం. ఓకే, దాన్ని అట్లా పాస్ చేయండి పీసీఆర్. యా, అందులో రమేష్ యాదవ్ గారు మీరు ఒకసారి ఎదురుగా టీవీ ఉంటే ఒకసారి చూడండి. ఒక మేము ఏంటంటే మీరు జగన్ గారితో ఫోన్లో మాట్లాడుతున్నారు స్పీకర్ ఆన్ చేసి. ఆ టైంలో ఎడమ చేత్తో సహజంగా ఫోన్ పట్టుకుంటాం, ఎందుకంటే కుడి చేయి మీకు ఫ్రాక్చర్ అయింది కాబట్టి. కానీ మీరు కుడి చేత్తో ఫోన్ పట్టుకున్నారు, రొటేట్ చేస్తున్నారు. దాని కింద ఏమైనా కామెంట్ రాస్తున్నారంటే, నీ చెయ్యి ఫ్రాక్చర్ అయింది కదన్నా, మరి చెయ్యిని నొప్పి లేకుండా ఎలా రొటేట్ చేస్తున్నావు అని ఒక మేము నడుపుతూ ఉన్నారు మీ మీద. ఆ చేత్తో ఫోన్ ఎలా పట్టుకోగలిగారు, ఎలా రొటేట్ చేయగలిగారు అని. ఇప్పుడు 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 మీరు ఇంకో మేము ఇవ్వాలి వాళ్ళకు. ఎందుకంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ ప్రకారము నేను చెప్పిన దాని ప్రకారము నా చెయ్యికి ఇక్కడ నాకు తగిలింది నా షోల్డర్కి. ఇక్కడ ఎస్ అండి, ఆ కంప్లీట్ షోల్డర్కు బ్యాక్ సైడ్ నాకు తగిలింది. ఎందుకంటే డోర్స్ లాక్ అయినప్పుడు వెనకాల నుంచి కొట్టడం వల్ల నాకు షోల్డర్కు ఇక్కడ అయింది. ఈ షోల్డర్ కదలకుండా ఉండడం కోసం ఈ హ్యాండ్ బ్యాగ్ వేస్తారు. ఈ హ్యాండ్ బ్యాగ్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువసేపు ఇట్లా పెట్టుకోవడం వల్ల స్వెల్లింగ్ వస్తుంది. సో నాకు చేయి రొటేషన్కి కానీ దీనికి కానీ నాకు ప్రాబ్లం అంతా బ్యాక్ షోల్డర్ పైన తగిలింది. ఆ తగిలిన డాక్టర్ సర్టిఫికేట్స్ గవర్నమెంట్ వాళ్ళ చేతులు ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లోనే మేము ఎక్స్రేలు తీసుకున్నాం, మెడిసిన్స్ అదే హాస్పిటల్ తీసుకున్నాం, మేము కేసు పెట్టాలని కూడా అక్కడే ఇచ్చాము. సంబంధించి మా రాము గారి కుట్లు కూడా అక్కడే ఇస్తారు. సో దీన్ని బట్టి చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. అంటే ఇంత ఘటన జరిగి ఇంత ఆస్తి నష్టం జరిగి ప్రాణాల మీదకి వచ్చి దేవుని దేవుల బయటపడి మేము ఏదో ఉంటే దాన్ని కూడా వాళ్ళు మైలేజ్ చేసుకోవడం కోసం, అంటే ఆబ్వియస్గా మా లీడర్ మాకు కాల్ చేసినప్పుడు మాకు బై డిఫాల్ట్గా ఒక ఉత్సాహం వస్తుంది. అది అందరికీ కూడా తెలుసు. ఆ ఉత్సాహం వచ్చినప్పుడు ఎంత నొప్పి ఉన్నా ఏదున్నా కొంచెం ఎగ్జైట్గా మాట్లాడడం అనేది కామన్గా జరుగుతుంది. దాంతోపాటు మళ్ళీ ఇందాక క్లారిటీగా చెప్పారు, నాకు కంప్లీట్గా ప్రాబ్లం అనేది బ్యాక్ షోల్డర్, రైట్ హ్యాండ్ బ్యాక్ షోల్డర్. సో ఆ మీములు పెట్టే వాళ్ళకు దెబ్బ ఎక్కడ తగిలింది ఏందని తెలియకుండా మీములు లేదు సార్. సో ఆ వాళ్ళ విజ్ఞానం అంతవరకు ఉందనేసి నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒక వైఎస్ సునీత రెడ్డి గారు ప్రస్తుతం పులివెందులోనే ఉన్నట్టున్నారు. సో ఆమె కొన్ని కామెంట్స్ చేశారండి. ఏంటంటే సురేష్ రెడ్డి అని ఒక ఇండిపెండెంట్ జడ్పీటీసీ మీద మీరే దాడి చేయించారు అని, వైసీపీ వాళ్ళు దాడి చేయించారన్న అనుమానం నాకుంది. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి గారి మీద కూడా ఇలాగే ప్రచారం చేశారు, దాడులు చేయించారు అనేది ఆవిడ చేస్తున్న అలిగేషన్. ఒక్కసారి సునీత రెడ్డి గారు బయట ప్లే చేయండి. ఆ రోజు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు కలిసి ఎట్లా అప్పుడు పోలీసులు దబాయిచ్చారు, మళ్ళీ ఇప్పుడు అదే కనిపిస్తుంది. అదే కదా, ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని పెట్టారు. అది నన్ను నమ్మించారు. ఆ రోజు సాయంత్రం నా పక్కన ఉండి ఇట్లే ఒక మీడియాను అడ్రస్ చేస్తూ ఇది టీడీపీ వాళ్ళే చేయించారు అని చెప్పారు. అది నేను నమ్మాను. సురేష్ అంటే సంటి మా బంధువే, ఆయన దెబ్బలు తగిలాయని బాధపడుతున్నారు. ఆ రోజు మీరే చేయించినట్లు ఈ రోజు చేయించుండరు అని నేను ఎందుకు అనుకోవాలి, నాకు తెలియదు. నాకు అన్ని ఒకే విధంగా ఉన్నాయి. ఆ రోజు మీరే చేయించారు, మళ్ళీ ఈ రోజు కూడా మీరే చేయించుండొచ్చు కదా. మీరే రెచ్చగొట్టి అందరినీ రెచ్చగొట్టి చేయించేలా చేసిండొచ్చు కదా. మళ్ళీ ఇంకొకరి మీద బ్లేమ్ వేయడం. ఎవరు రమేష్ యాదవ్ గారు, ఎవరు ఆ చంటి సురేష్ అనే అతను తెలుసా మీకు? అన్నా నేను ఈ సబ్జెక్ట్ మీద ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే సునీతక్క మాకందరికి అక్క మాదిరే. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు. దాంతోపాటు వైఎస్ గారి రక్తం, వైఎస్ ఫ్యామిలీ రక్తం. సో సునీతక్కకు తెలుసు క్లియర్గా ఈ ఎలక్షన్ ఎంత ప్రెస్టేజ్. కేవలం ఎలక్షన్ల టైంలో ఉన్నప్పుడు అక్కట్లో వస్తారు, అట్లా వెళ్ళిపోతారు. పూర్తిగా ఒక కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే విధంగా బై డిఫాల్ట్గా చేస్తూనే ఉన్నారు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే ఎంతసేపు నేను డాక్టర్ను, నేను ఇక్కడ బిజీగా బిజీ, కానీ ఎలక్షన్ టైం వచ్చేసరికి మటుకు అక్క కంప్లీట్గా ఫ్రీ అయిపోతుంది, పులివెందులకు వచ్చి చెప్తుంది. సో ఈ సబ్జెక్ట్ నేను మాట్లాడకపోవడం మంచిది. ఎందుకంటే నిజంగా వేరే వాళ్ళ అంటే దీన్ని ధీటుగా సమాధానం ఇచ్చేవాళ్ళం, కానీ మా వివేకానంద రెడ్డి సార్ కూతురు అయిపోయింది, ప్లస్ వైఎస్ ఫ్యామిలీ మెంబర్. సో అక్కకు తెలుసు ఏం జరుగుతోంది, ఏం జరిగిందని కూడా తెలుసు. కేవలం ఆ కూటమి ప్రభుత్వం మద్దతు చేయాలనే ఉద్దేశంతోనే
అక్కడికి వచ్చి లేనిపోని నిందలు మా మీద వేయడము, ఆ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ ప్రకారం అక్కడ చదివేసి ఎలక్షన్ అయిపోతుంది వెళ్ళిపోతుంది, మళ్ళీ 12వ తారీఖు మళ్ళీ అక్క వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎప్పుడో ఒకసారి వస్తుంది. కాబట్టి ఈ టాపిక్ మనం స్కిప్ చేస్తాం. యా, ఒక్కసారి ఆయన డిఐజీ కోయ ప్రవీణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. మేము గనక అక్కడికి వెళ్ళకపోతే తలలు లేచిపోయి ఉండేవి అని. దాన్ని కొంతమంది తప్పుపడుతూ ఉన్నారు, పర్టికులర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఒక పోలీసు అధికారి అయ్యి ఉండి డిఐజీ స్థాయిలో ఉండి తలలు లేచిపోతాయి అన్న మాట ఎట్లా అంటావు, టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నావా అని మీ పార్టీ వాళ్ళు కొంతమంది అంటూ ఉన్నారు. ఒకసారి డిఐజీ ఏమన్నారు చూద్దాం. ఆగింది లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా. మన వాళ్ళు ఉండబట్టి వచ్చి అక్కడికి వచ్చి విడదీసి ఎవరినాళ్ళని తీసి హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లిమిటెడ్గా జరిగింది, ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు. కాబట్టి ఏంటంటే ఏదైతే మీకు నిర్ణీత ప్రదేశాల్లో ప్రచారానికి పోలీసు వారు అనుమతిస్తారో అక్కడ వరకే మీరు ఉంటే మీ యొక్క ఈ ఎలక్షన్ అయ్యే వరకు కూడా 100% మీ సేఫ్టీని మీరు ఇటు వెళ్ళాల్సిన అటు దూకి ఇటు వెళ్తే మాత్రం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి ఈ ప్రాంతానికి ఉన్న గత నేపథ్యం, గత చరిత్ర దానికి కారణం. దానికి మేము కాదు, మీరు కాదు బాధ్యతలు. అది బాధ్యతాయుతంగా కూడా ఇరు పార్టీల వారు వ్యవహరించాల్సి ఉంది. ప్రచారం చేయకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి పత్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి, అలాంటివి చేయొద్దు. దానిపై మేము కఠినంగా వ్యవహరిస్తాం. రమేష్ యాదవ్ గారు, పత్యాపారాలు పక్క మీకు అనుమతి ఇచ్చిన గ్రామంలో కాకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి పత్యాపారాలు చేస్తే ఎట్లాగే ఉంటాయి అంటున్నాడు ఆయన. ఇక్కడ మీకు చిన్న సబ్మిషన్ అన్నా, ఇందాక మీరు అడిగిన మీమ్కు ఇది ఒక ఎగ్జాంపుల్. డిఐజీ గారే సాక్ష్యంగా డిఐజీ గారే చెప్పారు, మా పోలీసు వాళ్ళు వెళ్ళి అక్కడ విడదీశాము, ఆస్తి నష్టం జరిగింది, కొంచెం ఇట్లా దెబ్బలు తగిలాయి అంటే ఈ ట్రోల్ చేసే వాళ్లకు ఈ డిఐజీ గారు చెప్పిన సమాధానమే దానికి ఎగ్జాంపుల్. అది కూడా పక్కన పెడితే ఒక డిఐజీ గారు ఒక డిఐజీ స్థానంలో కూర్చొని ఏ రకంగా పత్యాపారం చేయడానికి పోతాను అనేసి ఒకటి మనం ఇక్కడ ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే కాకుండా ఇక్కడ ఇంకొకటి చిన్న క్లియర్ ఎగ్జాంపుల్ నేను నిన్న కూడా ప్రెస్లో చెప్పాను. మా మీద దాడి జరిగిన తర్వాత మేము పరిగెత్తబోయే నేను పర్సనల్గా రోడ్డు పైన ఉన్నప్పుడు పోలీసు వాళ్ళకు పోయి చెప్పాను అక్కడ గొడవ జరుగుతుంది, అప్పుడు పోలీసులు అక్కడ పోయారు. అంటే మేము గ్రామంలో ఉండేది పోలీసు వాళ్ళకి తెలుసు, ప్లస్ 10 బండ్ల నుంచి 15 బండ్లు గ్రామంలోకి ఎంటర్ అయ్యేది కూడా పోలీసులు చూశారు. ఆ పోలీసులు అప్పుడే ఆ బండ్లు ఆపి ఉండొచ్చు కదా, కానీ ఆపలేదు. నేను మళ్ళీ పరిగెత్తపోయి చెప్తే అప్పుడు ఈ పోలీసులు అక్కడ పోయేసి చేశారు. అంటే దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది, పోలీసు వాళ్ళు పూర్తిగా పచ్చ చొక్కా వేసుకొని ఈ ఎలక్షన్ను వాళ్ళు కంటెస్ట్ చేస్తున్న విధంగా ఇంటింటి క్యాంపెయినింగ్ చేసి దౌర్జన్యాలైనా దాడులైనా ఏదైనా వాళ్ళు రక్షణగా కల్పించి ఈ ఎలక్షన్ జరపాలా, ప్రజలను భయభ్రాంతులు చేయాలా, అయితే టీడీపీకి ఓటేయాలా, లేకపోతే మేము రిగ్గింగ్ వేసేసి టీడీపీకి ఓట్లు పడాలా అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పులివెందుల బై ఎలక్షన్ జరుగుతుంది. యా, మీరు అన్నది లాజిక్కే, నేను యాక్సెప్ట్ చేస్తాను ఆ మాట. ఏంటంటే అసలు దాడే జరగలేదు అని కొంతమంది, వాళ్ళ మీద వాళ్లే దాడులు చేసుకున్నారని, పైకి డ్రామాలు ఆడుతున్నారని, చేతికి కట్టుకొచ్చి షో చేస్తున్నారని మీమ్స్ చేసేవాళ్ళు, లేకపోతే సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక లాజిక్ పాయింట్. ఎందుకంటే యాంకర్ ప్లేస్లో ఉన్న నాకు అది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకు అంటే డిఐజీ క్లియర్గా అన్నారు, మేము గనక అక్కడికి వెళ్ళకపోతే తలలు ఎగిరిపోయి ఉండేవి, మేము హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్లు చేయించాం. ఒకసారి వీలైతే ఆ ప్రవీణ్ గారు బయట మళ్ళీ ప్లే చేయండి పీసీఆర్. లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా. మన వాళ్ళు ఉండబట్టి అక్కడికి వచ్చి విడదీసి ఎవరినాళ్ళని తీసి హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లిమిటెడ్గా జరిగింది, ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు. కాబట్టి ఏంటంటే ఏదైతే మీకు నిర్ణీత ప్రదేశాల్లో ప్రచారానికి పోలీసు వారు అనుమతిస్తారో అక్కడ వరకే మీరు ఉంటే మీ ఈ ఎలక్షన్ అయ్యే వరకు కూడా 100% మీ సేఫ్టీని మీరు ఇటు వెళ్ళాల్సిన అటు దూకి ఇటు వెళ్తే మాత్రం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి ఈ ప్రాంతానికి ఉన్న గత నేపథ్యం, గత చరిత్ర దానికి కారణం. దానికి మేము కాదు, మీరు కాదు బాధ్యతలు. అది బాధ్యతాయుతంగా కూడా ఇరు పార్టీల వారు వ్యవహరించాల్సి ఉంది. ప్రచారం చేయకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి పత్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి, అలాంటివి చేయొద్దు. దానిపై మేము కఠినంగా వ్యవహరిస్తాం. క్లియర్గా డిఐజీ అన్న వాయిస్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటంటే మేము కనుక వెళ్ళకపోతే తలలు ఎగిరిపోయి ఉండేవి, అంటే రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర స్థాయిలో జరిగింది అనేది చాలా క్లియర్ కట్గా డిఐజీయే చెప్తూ ఉన్నారు. సో కాకపోతే ఆయన అన్నమాట ఏంటంటే మీకు అనుమతి ఇచ్చిన గ్రామంలో కాకుండా
పక్క గ్రామంలోకి వెళ్తూ పత్త వ్యాపారాలు చేస్తున్నారు అన్నమాట అంటూ ఉన్నారు. అంటే మీరు మొన్న వెళ్ళింది మీకు అనుమతి ఇచ్చిన గ్రామంలో ఒకటి. కాకుండా పక్క గ్రామంలోకి వెళ్ళారా? ఇది ఒకటి. దాంతోపాటు ఇంకో మాట కూడా అన్నారు, మేము విడదీయకపోయింటే అవును, క్లియర్గా అన్నారు, మేము విడదీయకపోయింటే అని. అంటే మేము ఆడ కొట్లాడుతున్నది విడదీశారు కాబట్టి అన్నాడు. ఇంకా ఏ రకంగా వాళ్ళు జరగలేదంటారు. సో ఈ టాపిక్ కూడా పక్కన పెట్టేస్తే, మేము వెళ్ళింది అక్కడ మా నాయకులు సంబంధించిన మా వాళ్ళను కలవడానికి. ఆ గ్రామంలో టీడీపీ నాయకులు ఎవరు లేరు, కూటమి ప్రభుత్వం సంబంధించిన ఏ నాయకులు కూడా అక్కడ లేరు. కేవలం మేము ఉన్నారనే ఉద్దేశంతో మేము అక్కడ ఉన్నాము, మేము మా వాళ్ళతో మాట్లాడుతున్న ఉద్దేశంతో, వాళ్ళు తక్కువ మంది ఉన్నారని ఒక ఉద్దేశంతో. అదే కాకుండా ఆ పల్లెలకు సంబంధించి భయభ్రాంతులు చేయాలా, ఎవరైనా మాకు ఓటు వేయకపోతే ఇదే గతి పడుతుంది అనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చి మా మీద దాడి చేయడం జరిగింది అనమాట. ఎవరు చేస్తున్నారు ఈ దాడులని? రమేష్ యాదవ్ గారు స్పష్టంగా చెప్పండి. ఈ ఎంటైర్ దాడులు మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ దాడులు చేస్తున్నది ఎవరు? నేను ఇందాక చెప్పా కదనా, ఇది పులివెందుల పౌరుషానికి, అమరావతి పెత్తందారులు, అమరావతి పెట్టుబడిదారుల మధ్యలో జరుగుతున్న ఒక పెద్ద యుద్ధం. ఎలక్షన్ చిన్నదే కానీ ఇది ఒక పెద్ద యుద్ధం అన్నమాట. ఇది కేవలం వాళ్ళ అధికారం ఏందో చూపించాలా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిష్టకు భంగం కలిగించాలా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎలక్షన్ ఏదైనా జరిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి ఇట్లా ఉంటుంది అనే దాని మీద చూపించాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవ్వరు ఎక్కడే కానీ అదిరే సమస్య లేదు. ఇటువంటి ఎన్ని అవాంతరాలు ఎదురు అయినా పులివెందల్లో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుంది. 14వ తారీఖు భారీ మెజారిటీతో మా అభ్యర్థి ఖచ్చితంగా భారీ ఎత్తున గెలుస్తాడనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్క పులివెంద ప్రజలకు తెలుసు, ఈరోజు ప్రతి చోట ప్రతి ఇంట్లో వైఎస్ గారి కుటుంబం వల్ల మేము పులివెందల అంటానే వైఎస్ఆర్ గారి అడ్డా కదా అనేసి మేము వేరే రాష్ట్రాలకు పోయినా ఎంత గౌరవం దొక్కుతుందో మాకు తెలుసు. ఈరోజు వాళ్ళ ప్రతిష్ట కాపాడే బాధ్యత పులివెంద ప్రజలే అనేసి వాళ్ళే మేము ఎలక్షన్ క్యాంపుకి పోయి ఇంటి దగ్గర పోయినప్పుడు వాళ్ళ క్లియర్గా చెప్తున్నారు, ఈ ఎలక్షన్ మా ఇంట్లో ఎట్లా నిల్చున్నామో అట్లా మేము ఓట్లు వేస్తాం. ఈ ఓటు వేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ మెజారిటీ ఎట్లా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దద్దరిల్లిపోయేలాగా ఈ ఎలక్షన్లో భారీ మెజారిటీ ఇచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హేమంత్ని గెలిపించిస్తామని చెప్పేసి పులివెందుల ప్రజలే చెప్తున్నారు. కేవలం ఇవన్నీ విని ఈ 14-13 నెలల మాసంలో ఈ కూటమి ప్రభుత్వం ఏమి చేయలేక, ఏ ఇంటి దగ్గర పోయినా వాళ్ళకు సరైన స్పందన జరక్క, ఇట్లా అల్లర్లో గొడవలో చేసి ప్రజలను భయభ్రాంతులు చేసి పోలింగ్ బూతులు మార్చి 4 కిలోమీటర్లు పోలింగ్ పోవడానికి ప్రజలు దూరం ఉంటే పోలేకపోతే ఆ ఓట్లు రిగ్గింగ్ చేసుకొని ఏదో చేసుకోవాలని ఒక ఉద్దేశం తప్పితే వేరే ఉద్దేశమే. కేవలం ప్రజలు భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో మా మీద దాడులు కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులే మా మీద చేస్తున్నారు. పక్కాగా గెలుస్తారా? కాన్ఫిడెన్స్ ఉందా రమేష్ గారు? మళ్ళీ నేను మీతో 14వ తారీఖు సుమారుగా సాయంత్రం 4-5 అంటే సుమారు ఈ టైంలోనే మళ్ళీ లైవ్కి వచ్చి ఎంత మెజారిటీ వచ్చింది, ఈ గిఫ్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి, మా జగన్ సార్కు, మా లీడర్కు ఏ రకంగా తీసుకుపోయి ఇస్తున్నాము అనే ఉద్దేశం మీద క్లియర్గా మళ్ళీ లైవ్ షో పెట్టుకుందాం అశోకన్న. తప్పకుండా మీ కాన్ఫిడెన్స్ గెలుపు అనేది ఖాయం. ఓడిపోతే గెలుపు అనేది ఖాయం. కేవలం ఈడ ఎంత మెజారిటీ తీసుకురావాలనే ఇంపార్టెంట్. ఒకవేళ ఓడిపోతే సమస్య వైఎస్ఆర్ గడ్డ అన్నది ఓటమి ఎర్రుగని గడ్డ. ఇప్పటికి ముందు ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుమారుగా 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ 3-4 జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీగా పులివెందుల కడప జిల్లా వైఎస్ రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, జగన్మోహన్ రెడ్డి అడ్డానే అనుకుందాం. 2024 ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయండి మీకు? ఈవీఎంలు ఏం జరిగింది తెలుదన్నా? ఇదంతా ఈవీఎంలే కదా. ఎన్ని సీట్లు వచ్చాయి? కాదు, ఎన్ని సీట్లు వచ్చాయండి? సంబంధం లేని చోట, ఒక ఎంపీ గెలిచారు, పులివెందుల ఎమ్మెల్యే గెలిచారు, ఇంకోటి బద్వేలు గెలిచారా? బద్వేల్ 2 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలిచారు. సో అలాంటి చోట ఇంతమంది అడ్డా అని చెప్తున్న చోట
కేవలం 2 ఎమ్మెల్యే సీట్లు గెలిచారు, ఎంపీ సీటు కూడా అదృష్టవశాత్తు గెలిచినట్టున్నారు. సో ఇప్పుడు ఈ జడ్పీటీసీ గెలుస్తామని ఇంత ధీమాగా ఎట్లా చెప్పగలుగుతున్నారు అని? పైగా అధికారంలో ఆ పార్టీ ఉంది, కూటమి ఉంది, బీజేపీ జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తోంది. ఈ తరుణంలో ఇంకా మీ అడ్డాగా ఉందని ఎట్లా అంత కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నారు అని? ఇక్కడ 2 విషయాల్లోనా, ఉదయం పొద్దున 3:30 నుంచి 4 గంటల మధ్యలో ప్రజా దర్బార్ నడిపించే వ్యక్తి మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు. Yes. పులివెందల్లో ఎవరైనా సరే ఏ సమస్య వచ్చినా మా ఎంపీ గారు గడప తొక్కగానే సాయం చేసే వ్యక్తి మా అవినాష్ రెడ్డి గారు. ఇది కూడా పక్కన పెడితే ఈరోజు ఈ ఎలక్షన్ పులివెందుల ప్రజలందరూ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే ఈ దాడులు కావచ్చు, లేదా ఈ కూటమి ప్రభుత్వం చేసే రాంగ్ పబ్లిసిటీ కావచ్చు, లేకపోతే చెప్పిన వాగ్దానాలు ఒక్క వాగ్దానం కూడా సరిగా చెయ్యని ప్రభుత్వం వీళ్ళు చూస్తున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈరోజు మా ఇంటికి చెప్పిన పథకాలు అన్నీ చెప్పిన టైంకు పంపిస్తూ ఉండే. ఈ ఎలక్షన్ రాష్ట్ర ప్రజలందరికీ ఒక కనువిప్పు మాదిరి ఉండాలా, భారీ మెజార్టీతో గెలిపించారు పబ్లికే అంటున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, రెండోది మీరు ఇందాక అన్నట్టు మా వరకు మేమైతే 100% కాన్ఫిడెంట్ చెప్తాను, దీంట్లో ఖచ్చితంగా స్కామ్ ఉంది. అయినా కూడా మేము చాలా పాజిటివ్గా తీసుకున్నాం. ఎందుకంటే ఒక క్రికెట్ టీం ఉండేదే 11 మంది, ఆయన గెలుస్తూ ఉంది. ఈ రోజు నిన్నగాక మొన్న ఒక పెద్ద ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగితే 11 నెంబర్ సీట్ అతని వ్యక్తే దుంకి బయటపడినారు. సో 11 అనేది మా దృష్టిలో మేము లక్కీ నెంబర్గా తీసుకుంటాము. కొడితే మళ్ళీ 2027, 28, 29లో ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి అప్పుడు, లేకపోతే జమిలీ ఎలక్షన్స్ వస్తాయి అప్పుడు, ఏదైనా సరే మళ్ళీ కొడితే ఏడిపోయి పడతామనేది త్వరలో మళ్ళీ ఎలక్షన్ వచ్చేప్పుడు చూపిస్తామన్న. థ్యాంక్ యూ రమేష్ యాదవ్ గారు. చాలా కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు జడ్పీటీసీ ఖచ్చితంగా గెలుస్తామని. ఆయన చెప్తున్నట్టుగా ఇది పులివెందుల పౌరుషానికి, అమరావతిలో ఉన్న పెత్తందారుల అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధం అని రమేష్ యాదవ్ అన్న మాట అయితే కొంత సంచలనంగానే కనిపిస్తోంది. సో ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న అధికార ప్రతిపక్ష పార్టీలు, 2 పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున లీడర్లందరినీ కూడా అక్కడ మోహరించారు. సో ఆ నేపథ్యంలోనే ఈ ఘర్షణలన్నీ కూడా జరుగుతున్నాయి. చూద్దాం, 12వ తేదీ ఎలక్షన్ జరగబోతుంది, 14వ తేదీ ఎలక్షన్ ఏదైతే దానికి సంబంధించిన రిజల్ట్ రాబోతోంది. సో రమేష్ యాదవ్ గారు చెప్తున్నట్టు మళ్ళీ 14వ తేదీ సాయంత్రం 4